వాళ్ళ నాన్నగారు కూడా పరిపాలన చేశాడు కానీ ఇంత రాక్షస పాలన మాత్రం మేము ఎవరు చూడలేదు. మేము 90 ఈవీఎంలు అంటే మామూలుగా అన్ని ఇప్పుడు బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, బీజేపీ వ్యతిరేక వచ్చినాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లన్నీ ఎట్లా గెలిచింది పార్లమెంటరీ స్థానాలు? ఏమండి ఒకప్పుడు ఏం చెప్పాడు, మాకు ఎమ్మెల్సీలు వద్దు చాలా ఖర్చు అవుతుంది, విధానసభ వద్దు రద్దు చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు విధానసభ కావాలంటాడు. అతని నాలుగుకి ఏమీ లేదు. జనం పిచ్చోళ్ళు అనుకున్నారు, జనం పిచ్చోళ్ళు కాదు, ఎప్పుడు తెలియదుగానే ఉన్నారు. అది అంటే ఇంత సీట్లు రాదు కానీ 120, 130 వస్తాయి అనుకున్నాం కూటమికి, అంతేగాని ఊహించిన పరిణామాలు ఏం లేదు. ఇది ఏదో యాత్ర అన్నారు, అక్కడ లోకేష్ అది లేదు, ఆ కుర్రాడికి ఏం తెలియదు, తండ్రి చెప్తే అంటాడు. పవన్ కళ్యాణ్ మరీ ముష్క, అంతా ఆర్టిస్ట్ కదా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గెలుస్తుంది ఏంటంటే 2 సార్లు ఓడిపోయి, అదంతా విఎంలని తెలిసేంటి అందరికీ. నేను గట్టిగా చెప్తాను, విఎంలని నన్ను అరెస్ట్ చేసిన పర్లా, నన్ను లోన్ వేసిన పర్లా, నన్ను చంపేసిన పర్లా, కానీ అది చేసిన తప్పు. అది మనకు కాదు, అందరికీ తెలుసు. చదువుకునే వాళ్ళకి, చదువు అందరికీ తెలుసు. చాలామంది ఏడుస్తున్నారు, మేము ఓటు జగన్ కాస్తే ఎట్టెళ్ళింది, మేము ఓట్లు జగన్ కాస్తే ఎట్టేది. జగన్ మంచోడు అని చెప్పట్లా, చెడ్డ. కానీ నా చింతనలోంచి ఏ సీఎం ఇంటికి డబ్బులు ఇవ్వాల, జగన్ ఇచ్చాడు. నాకు 53 ఏ సీఎం డబ్బులు ఇవ్వాలా. జగన్ వచ్చిన ఇంటికి అమ్మఒడని, ఆటో వాళ్ళకి అన్ని కష్టాలు. అది మాటేస్తే తప్పులేండి. వీళ్ళు అలా కాదు, అసలు ఈ వాగ్దానాలు చేశాడు కదా, ఏదండి ఏం లేదు. కానీ స్టడీ నాశనం అయిపోయింది, ఏం లేదు. మీరు అడగండి. పరిపాలన ఏముందండి, 5 సంవత్సరాలు ఆకలితో ఉన్నారు, 3 ఉన్నాయి, 3 పంచుకోవాలి. మరి సంచి కావాలి కదా డబ్బులు. జగన్ ప్రభుత్వంలో అదే ఆయన తిన్నాడని తెలిసి వీళ్ళు బతకనిచ్చేవాళ్ళు కాదు, ప్రజలకే పెట్టాడు పాపం. ఇప్పుడు నాకేం ఇవ్వలా జగన్, రూపాయి ఇవ్వలా, పెన్షన్ ఏం లేవు నాకు, ఆరోగ్యశ్రీ ఏం లేదు. కానీ వీళ్ళు వచ్చారు, వీళ్ళు కూడా లేదు. జగన్ చేసినంటే కులం మతం లేకుండా, పార్టీ లేకుండా అందరికి ఇచ్చాడు. వీళ్ళు ఏదో పార్టీ పెట్టుకొని సభ్యతలు రాపిచ్చి ఆలకే ఇచ్చుకుంటున్నారు. వైఎస్ కాలనీలో ఇల్లు మురిగిపోయింది, మా వాచ్మెన్కి 25,000 రాశారు, ముష్క ఏమి ఇవ్వలేదు. ఎందుకని ఇవ్వలేదు, వాళ్ళు తినేశారు. అందరు ప్రజలకు తెలిసి మోసపోయారు, అంతే. ఏం లేదు. మనం ఎంత కలబడినా నేను చదువుకోలేదు ముద్ర, కానీ చదువు అంటే ఇష్టం, ఏడుపు వస్తుంది. ఆ చదువుని నాశనం చేశాడు జగన్, బాగా చేశాడు. ఏది ప్రైవేట్ స్కూల్స్ లాగా. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టాలంటే వచ్చి తల్లిదండ్రులకి. అందువల్ల వీళ్ళకి శిక్ష ఇదే, జగన్ ఓడియటం శిక్ష. అదే జగన్ ఉంటే ప్రైవేట్ స్కూళ్ళు స్టడీ బాగుండేది. దానివల్ల ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం బతకగలరు, వాడి కాళ్ళ మీద వాళ్ళు. ఇప్పుడు మీరు ఈ మీడియా మాట్లాడుతున్నారు, మీరు చదువుకున్నారు కాబట్టి. నేను చదువులేదు, అది పరిస్థితి. అది తెలిస్తే చాలు. మనకు చదివేనండి డబ్బు, చదువు లేకపోతే ఏం లేదు. ఈ కూలి పని చేసుకోవాలన్నా కూలి పని లేదు, ఇసుక ఫ్రీ అన్నారు, అది లేదు. ఏం చెప్పాలి, మందు ఇచ్చలవాడిగా తాగి పడిపోతున్నారు, చీప్ రేట్, అదే తక్కువ రేట్ అని. అంటే మాలమని చెప్పట్లా, వాడమని చెప్పట్లా, ఇది పరిస్థితి. దాన్ని ఎవరు అరికట్లేదు. ఇలాగా రేట్లు కూడా, నూనె రేట్లు అన్నీ పెరిగినాయి. అయితే జనాలు బయటపడట్లా. ఎందుకని మాట్లాడితే అందరూ లోన్ వేస్తున్నారు పోలీసులతో, అందువల్ల నిజం మాట్లాడడం వల్ల తప్పు పడుతున్నారు. ఇది సార్ ఏం చెప్పాలి. ఈ గవర్నమెంట్ 3 వాళ్ళు ఏంటంటే విఎంలతో వచ్చారండి, ఓటు ఎవరు వేయడానికి. వాళ్ళకి ఎత్తులు సుక్కలేదు ముఖంలో, ఓడిపోతాను అనుకున్నారు. అలాంటి విఎంలతో గెలిచి ముష్క. జగన్కి కూడా తెలుసు ఏంటో మరి ఆగారు. పక్క స్టేట్లో కూడా అందరూ తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అది మోడీ గారు చేసే పని, వీళ్ళ చేతిలో లేదు. విఎంలది మోడీ ఏం చెప్తుంటే, గవర్నమెంట్ అంటే అధికారులు గవర్నమెంట్ వర్క్ చేస్తారని తెలుసు నాకు, చదువులే పైన. అయితే వీళ్ళు అమ్ముడిపోయారు. అందరికి పొట్ట ఉంటుంది కదా, పొట్ట కోసం అందరికి ఎంజాయ్ చేయాలిగా. ప్యాకాట్ క్లబ్బులు, హైదరాబాద్ చూడండి, అంతా కలెక్టర్లు, అసిస్టెంట్ కలెక్టర్లు, ఈ ఉద్యోగస్తులు చేసే కలెక్టర్ ర్యాంకులు అందరూ ప్యాకాట్ దుబాయ్ ఎంజాయ్ చేస్తారు. అలాగా వీళ్ళు ఉద్యోగస్తులు పెద్ద డబ్బు కావాలంటే సీక్రెట్గా వస్తుంది. వాళ్ళు ఏంటంటే పైనుంచి వస్తుంది అన్నమాట. అందువల్ల ఓకే. పట్టమా పాడా వియ్యంబులు సార్, ఓడిపోతామని తెలిసి
మొక్కలు నెత్తులు సొక్కలేదు. వీళ్ళు ఆటోమేటిక్ అర్థమైపోయింది సార్, మేము ఓడిపోతాం అని. ఏంటి సార్ 12 లక్షల మంది వచ్చారండి మీటింగ్కి జగన్కి. వీళ్ళకి ఏంటంటే ఎక్కడ పెట్టిన బుస్సు ఏం లేదు. ఇది ఏదో యాత్ర అన్నారు, అక్కడ లోకేష్ అది లేదు. ఆ కుర్రాడికి ఏం తెలియదు, తండ్రి చెప్తే అంటాడు. పవన్ కళ్యాణ్ మరీ ముసుక, అంతా ఆర్టిస్ట్ కదా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గెలుస్తాం ఏంటండి 2 సార్లు ఓడిపోయి, అదంతా విఎం